కృష్ణపట్నం నుంచి ఎగుమతులు భారీగా పడిపోయినాయి జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్లనే అంటూ ఈనాడు వాళ్ళ ఒక వార్త రాసుకొచ్చింది. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని ఒక ఐటెం లాగా మర్చినట్టుంది. గతంలో 6 లక్షల మిలియన్ టన్నులు ఎగుమతులు అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 1,00,000 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఎగుమతులు లేక టెర్మినల్ పాక్షికంగా ఉపసంహరించుకుంది అదాని సంస్థ. ప్రభుత్వానికి ఏటా 850 కోట్ల రూపాయల పన్ను ఆదాయం నష్టం అన్నటువంటి కోణంలో ఒక వార్త రాసుకొచ్చింది. ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. ఇందులో కృష్ణపట్నం టెర్మినల్ ద్వారా ఏటా 8 లక్షల యూనిట్ల సామర్థ్యం ఉన్న కంటైనర్ల ఎగుమతులకు అవకాశం ఉంటే గత 2 ఏళ్లుగా 1,00,000 యూనిట్ల సామర్థ్యానికి మించి కంటైనర్లు రావడం లేదు. దీనికి సమీపంలో చెన్నైలో ఉన్న పోర్టుల నుంచి ఉన్న పోటీ కారణంగా కంటైనర్ రవాణా ఆశించిన స్థాయిలో లేదు. ఈ కారణంగా టెర్మినల్ పాక్షికంగా ఉపసంహరించుకోవాలని పోర్టు యాజమాన్యం నిర్ణయించింది. ఇదే సమయంలో బల్క్ కార్గో గత ఏడాది 45 మిలియన్ టన్నులు, ఈ ఏడాది ఇప్పటి వరకు 57 మిలియన్ టన్నులు రవాణా జరిగింది. ఆ అంతరాన్ని బల్క్ కార్గోకి వినియోగించుకోవాలని పోర్టు యాజమాన్యం నిర్ణయించిందంటూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే, చిన్న వాటి నుంచి అదాని అనేవాడు ఎవడు తెగబలిసినోడు ఏం చేస్తాడు, భారీ ఆదాయం వచ్చేలా చేస్తాడు. చిన్న కంటైనర్ సిస్టమ్ నుంచి బల్క్ అంటే చిన్న ప్రొడక్ట్స్ నుంచి భారీగా ఉత్పత్తి చేసుకోవడానికి దాన్ని మార్చేస్తున్నాడు. దాన్ని తీసుకొచ్చేసి భారీ నష్టం అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, అదాని ఆ పోర్టు తీసుకున్నాడు, అమ్మేశారు అదానికని అప్పుడు రాశారు. అదాని లాస్ అయ్యేది తీసుకుంటాడా, లేకపోతే తను లాస్ అవుతాడా? దీని వెనకాల వీళ్ళు అదాని దోపిడీ అని రాస్తుంటారు చూడండి. ఆ దోపిడీ గురించి రాస్తే ఇది రాయాలి. అసలు పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ 45 మిలియన్ టన్నులు బల్క్ కార్గో, ఈ ఏడాది ఇప్పటిదాకా 57 మిలియన్ టన్నులు రవాణా జరిగింది. అబద్ధం చూడండి ఎట్లా వార్త రాశారో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, చిన్న రెడీమేడ్ షాప్లో ₹1,00,000 సరుకు అమ్ముతా వచ్చాడు ఒక నెలకి ఒక వ్యక్తి. ఆ పక్కన ఒక షాపింగ్ మాల్ వచ్చినప్పుడు దాంట్లో నెలకు ₹10,00,000 సరుకు పోతుంది, అమ్ముడవుతుంది. అప్పుడు ఎలా రాయాలి? చిన్న వ్యాపారికి నష్టం అని రాయాలి. పెద్ద వ్యాపారస్తుడి వల్ల, కార్పొరేట్ వ్యాపారస్తుడి వల్ల అది తీసేసి రెడీమేడ్ వ్యాపారమే నాశనం అయిపోయిందని రాసేసినట్టుంది. ఇక్కడ కంటైనర్ బిజినెస్లో చిన్న కంటైనర్ బిజినెస్ అంతా చెన్నై వైపుకి వెళ్ళిపోతుంది. బల్క్ది ఏకంగా 45 మిలియన్ టన్నుల నుంచి 57 మిలియన్ టన్నుల రవాణా జరిగింది బల్క్. అదాని ఓడి చేసేది అదే, పెద్ద వ్యాపారం చేస్తాడు. దాన్ని దాచేసి ఇక్కడ 60 దీనికి సంబంధించి మాత్రమే రాసుకొచ్చినటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏమని 6 లక్షల మిలియన్ టన్నులు తగ్గిందని, 6 లక్షల మిలియన్ టన్నులు తగ్గిందని అక్కడ రాశారు. అసలు పాయింట్ ఏంటి, 45 మిలియన్ టన్నులు గతంలో ఉంటే బల్క్ కార్గో ఇప్పుడు 57 మిలియన్ టన్నులు పెరిగింది. అంటే ఎంత పెరిగినట్టు? 12 మిలియన్ టన్నులు పెరిగింది బల్క్. 12 మిలియన్ టన్నులు, 6 లక్షల మిలియన్ టన్నులు తగ్గిందని అక్కడ రాసుకొచ్చారు. ఏమని చెప్పాలి ఇక్కడ? వార్తలో వాస్తవాన్ని లోపలికి తోసేసి అబద్ధాన్ని మాత్రం ఫ్రంట్ పేజీకి తీసుకురావడం అన్నటువంటి జరుగుతోంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారంటే ప్రజలకి ఇంత డీప్గా ఇప్పుడు నేను ఈ వార్త అంతా చదివాను కాబట్టి అర్థమైంది. లేకపోతే కాదు కదా, అబద్ధాన్ని నిజమని నమ్మేస్తారు కదా. ఇదే జరుగుతున్న మోసం.